పేద బిడ్డలకు ప్రభుత్వ బడుల్లో ఉచితంగా ట్యాబ్లు ఇస్తుంటే నీచమైన రాతలు రాస్తారు, దుర్మార్గమైన మాటలు మాట్లాడుతారు. రామోజీరావు మనవడు మనవరాళ్ళు, చంద్రబాబు మనవడు, పవన్ కళ్యాణ్ కొడుకు కూతురు వీళ్ళు చిన్నప్పటి నుండే ఐఫోన్లు వాడచ్చు, ల్యాప్టాప్లు వాడచ్చు, కంప్యూటర్లు వాడచ్చు. వాళ్ళు మాత్రం చెడిపోరట. కానీ పేదింటి బిడ్డలకు ఉచితంగా ట్యాబులు ఇస్తే మాత్రం వాళ్ళు చెడిపోతారట. ప్రభుత్వం నియంత్రణతో కూడిన ప్రీలోడెడ్ కంటెంట్తో పాఠ్యాంశాలను ట్యాబుల్లో చేర్చి వాళ్ళకి ఏ వెబ్సైటు అనవసరమైన వెబ్సైట్లు ఓపెన్ చేయకుండా నియంత్రణతో కూడిన ఉచిత ట్యాబులు ఇస్తుంటే మాత్రం వీళ్ళు ఏడ్చి చస్తున్నారు. ఒక పేదవాడికి మంచి జరుగుతుంది అంటే మాత్రం టీడీపీ జనసేన నాయకులు మరియు రామోజీరావు ఎల్లో మీడియా మొత్తం కలిసి ఏడుస్తుంటారు. పేదవాడికి మంచి అనేదే ఈ రాష్ట్రంలో జరగకూడదు అనేది వీళ్ళ అభిప్రాయం. పేదవాడికి మంచి జరిగితే, పేదవాడు చదువుకుంటే, వాళ్ళు ఆలోచనతో ఓటు వేస్తే వీళ్ళు ఎప్పటికీ అధికారంలోకి రారు అన్నది వీళ్ళ యొక్క ఆలోచన. వీళ్ళ యొక్క దుర్మార్గపు దుష్ట నీచమైన వీళ్ళ యొక్క పద్ధతులు. ఏ రోజైనా కానీ పేదవాడికి మంచి చేస్తాము అంటే మాత్రం వీళ్ళు ఏడ్చి చస్తుంటారు. వీళ్ళు మాత్రం పేదవాడికి మంచి చేయాలన్న ఆలోచన వీళ్ళకి ఎప్పటికీ రాదు. గత టీడీపీ ప్రభుత్వంలో పెట్టుబడిదారులు, పెత్తందారులు బాగుపడ్డారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాగుపడ్డారు. కానీ పేదవాడికి ఏ రోజు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, లేకపోతే ఉచితంగా విద్య అందిస్తాము కానీ, ట్యాబులు ఇస్తామని కానీ, డిజిటల్ క్లాసులు కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ ప్రభుత్వ బడుల్లో మేము ఎప్పుడూ చూడలేదు. జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు ఇస్తుంటే ఈ విధంగా అనవసరమైన రాద్ధాంతం చేయటం, పేదింటి బిడ్డల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుండటం నీచ నికృష్టమైన చర్యగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, ప్రతి తల్లి తండ్రి కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇచ్చే ట్యాబుల్లో అనవసరమైన వెబ్సైట్లు ఓపెన్ కాకుండా చర్యలు తీసుకుంది. ఏ అనవసరమైన సైట్లు అందులో ఓపెన్ కావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉచిత ట్యాబుల విషయంలో సంకోచించాల్సిన పని లేదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.